హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో లైవ్లో నామినేషన్స్ అయిపోయాయి. బట్ ఎపిసోడ్లో మాత్రం ఇంకా కొన్ని నామినేషన్స్ అయితే జరుగుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఎంట్రీస్ కూడా ఈరోజే ఉండబోతున్నాయి. అలాగే నామినేషన్స్ కూడా ఇంకొన్ని మిగులున్నాయి. శ్రేష్ఠి వర్మ వచ్చి డీమాన్ అయితే నామినేట్ చేస్తుంది, నీకు కండబలం ఉంది బుద్ధి బలం లేదన్న విషయంలో. అలాగే కత్తి తీసుకుపోయి రాముకి ఇస్తుంది. రాము వచ్చేసి గౌరవ్ని చేస్తాడు, నువ్వు కెప్టెన్గా సరిగా చేయలేదు, నీ యొక్క టాస్క్ని అంటే నీ యొక్క కెప్టెన్సీలు బాగాలేదని చెప్పి నామినేట్ అయితే చేస్తాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి భరణి గారు యాజ్ యూజువల్ ఈయన వెళ్ళేటప్పుడు ఎవరి మీద అయితే కక్ష పెట్టుకున్నాడో వాళ్ళనే నామినేట్ చేసేసాడు. ఇక సంజన గారిని నామినేట్ చేసేసాడు. అది కూడా ఏదో కొన్ని సిల్లీ రీజన్స్ మీదే అని చెప్పాలి. ఈయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ స్ట్రాంగ్గా చేసుంటే బాగుండేది నా ఫీలింగ్. ఓకే, ఈయన వచ్చేసి కత్తి తీసుకోపోయి నిఖిల్కి ఇస్తాడు. నిఖిల్ వచ్చేసి తనూజాని నామినేట్ చేస్తాడు. నువ్వేమాడావు అనే ఒక దాని మీద ఇద్దరు వాగ్వాదం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ అలాగే భరణి గారు రీఎంట్రీ ఇచ్చేశారు. ఇక రీఎంట్రీ ఇచ్చిన వెంటనే ఒక టాస్క్ అయితే జరిగిందంట. ఇక ఈ టాస్క్లో వచ్చేసి శ్రీజాకి తన టీమ్గా ధీమాన్ అలాగే గౌరవ్ ఆడారు. అలాగే భరణి గారికి వచ్చేసి భరణి గారు అలాగే ఇమ్మాన్యుయల్ ఆడారంట ఆ టాస్క్. ఇది ఒక రోప్ పుల్లింగ్ టాస్క్ ఏదో చాలా హార్డ్గా జరిగిందంట. ఈ టాస్క్లో భరణి గారికి బిగ్ ఇంజురీ జరిగింది, అది కూడా రిబ్స్ దగ్గర. ఈయనైతే హాస్పిటల్ పాలైపోయారు. ఎంట్రీ ఇవ్వడం అలాగే ఎగ్జిట్ అవ్వడం రెండు కూడా జరిగిపోయాయి. అలాగే ఈయన వస్తాడా రాదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది. ఒకవేళ ఈయన రాకపోతే ఇంకెవరు వస్తే బాగుంటుందో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.